అమ్మా నువ్వేం చేస్తున్నావు? మీరేం చేస్తున్నారు హర్ష? ఒక పని దానికి దిష్టి తీస్తున్నావా? ఒక పని దానికి కేక్ తెప్పిస్తున్నావా? ఒక పని దానికి ఇంత విలువిస్తారా? మళ్ళీ నేను ఈ పని దానికి కంగ్రాట్స్ చెప్పాలా? కొంచెమైనా సెన్స్ ఉండే మాట్లాడుతున్నారా హర్ష? సెన్స్ అనేది లేదు నీకు రమా. హర్ష నీకు సెన్స్ లేదు కాబట్టే మన ఇంటి నుంచి వెళ్ళొచ్చిన అమ్మాయిని గెలిచొచ్చిందని ఆనందించలేకపోతున్నావు. నీకు సెన్స్ లేదు కాబట్టే తనది విజయంగా భావించి అప్రిషియేట్ చేయలేకపోతున్నావు. నీ అహం నీ సెన్స్ కు అడ్డు రాబట్టే అందరూ మనుషులే అన్న విషయం పక్కన పెట్టేసి చీప్ గా బిహేవ్ చేస్తున్నావు. సెన్స్ లేకుండా ప్రవర్తిస్తున్నావు. ఇట్స్ నాట్ కరెక్ట్ రమా. మరి నువ్వు చేస్తున్నది కరెక్టా హర్ష? నిషా ప్రెసిడెంట్ గా ఓడిపోతే నీకది ఆనందమా? ఈ పనిది గెలిస్తే నీకు సంతోషమా? కాబోయే కోడలి గెలుపు నీకు హ్యాపీ కాదన్నమాట. సర్వెంట్ విన్ అయితేనే నీకు హ్యాపీయా? ఫూలిష్ గా మాట్లాడకరమా. మనం ల్యాప్టాప్ లో రిజల్ట్స్ చూస్తున్నప్పుడు 2 రౌండ్లలోనూ నిషా అనే చామంతి మీద లీడ్ లో ఉంటే నిషా చామంతి మీద గెలుస్తుందని నేనేమన్నా ఈర్ష్యపడ్డానా? చామంతి గెలవాలని నేనేమన్నా అన్నానా? నాకెవరు గెలిచినా ఒకటేనని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. మీ ఇద్దరిని అలాగే ఉండమని చెప్తున్నాను. అలా నువ్వెలా అంటావు రమ్మా? ముందు నీ సెన్స్ మార్చుకో. ఇలా అడ్డదిడ్డంగా ఆలోచిస్తూ న్యూసెన్స్ చేయకు. నేను 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 న్యూసెన్స్ చేస్తున్నానా? మరి ఇదేంటి? ఏంటి కేకు నేలకేసి కొట్టిందని ఏమంటారు? చామంతి మీద చేసుకున్నదని ఏమంటారు? నువ్వు చేస్తున్న అనవసర ప్రార్థంతా ఏమంటారు? న్యూసెన్స్ అంటారు. అంతేగాని ప్రేమ ఇప్పుడు వాడేం చేశాడు? అదే అది మాత్రం నీకు కనబడదు. నేనెన్నిసార్లు మొత్తుకున్నా నా గోడు మీకు వినపడదు. త్వరలో నిషాని పెళ్లి చేసుకోబోయే వీడికి ఈ చామంతి చుట్టూరా తిరగాల్సిన పనేంటి? దీనికి అన్నిట్లోనూ తోడుగా ఉంటూ తోడు కాబోతున్న నిషాని పక్కకి తోసేయడం ఏంటి? వీడు చేస్తున్నది అది తప్పు కాదా హర్ష? ఏరా ప్రేమ్, నువ్వు అలా చేస్తున్నావా? మీ అమ్మ చెప్తుంది నిజమా? చెప్పు ప్రేమ్. చేసుకోబోయే నిషాతో దూరంగానే కదా ఉంటావు. పాపం తనంత నీకు దగ్గర అవ్వాలని చూసినా తనని దూరంగానే కదా పెడతా. చామంతి పక్కనేగా ఎప్పుడు అతుక్కుని ఉంటావు. చెప్పు. ప్రేమ్, మీ స్నేహం మరోలా కనపడకూడదని చెప్తున్నాను కదా. ఎందుకు మళ్ళీ అలాంటి మాటలు వినేలా చేస్తావు? అదేం లేదు నాన్న. తను ఏదన్నా కష్టంలో ఉంటేనే నేను తనకి హెల్ప్ చేశానే కానీ వాళ్ళన్నట్టు అలాంటిదేం లేదు నాన్న. చామ్ ఎలక్షన్లో గెలవకూడదని నిషా చామ్ మీద చాలా కుట్రలు చేసింది. తనే సెల్ఫ్ కిడ్నాప్ అయ్యి చామ్ తనని కిడ్నాప్ చేయించిందని పోలీస్ కంప్లైంట్ వదినతో ఇప్పించింది. అమ్మో, వీడి గురించి చెప్పానని ఇప్పుడు మావయ్య ముందు నన్ను బ్యాట్ చేస్తున్నాడు. ఏం చేయాలి? అది సెల్ఫ్ కిడ్నాప్ అని నన్ను నేను నిరూపించుకోవాల్సిన పరిస్థితి కల్పించారు అయ్యగారు. నన్ను ఒక స్టూడెంట్ గా భావించి బావగారు హెల్ప్ చేసి అందులో నుంచి నన్ను కాపాడారు.
ఇది నిషా చేసిన తప్ప నాన్న లేక నేను చేసిన తప్ప? నిషాదేరా. నీది కూడా అమ్మా. అంటే మావయ్య ఇంకేం మాట్లాడద్దమ్మా. అప్పుడు నువ్వు చెప్పుకోవచ్చు కదా, కాచి పనులు చేసుకునే దాన్ని ప్రెసిడెంట్ని చేస్తే ఇలాగే ఉంటుందని. మాటలు అన్నవాళ్ళని చెప్పు చుక్కొట్టినట్టు చెప్పొచ్చు కదా. దాన్ని టార్చర్ పెట్టి ఒక ఆట ఆడుకోవచ్చు కదా. కరెక్టే ఆంటీ. మరి ఏడుస్తావే? ఇంకేడవనంటీ, దాన్ని ఏడిపిస్తాను. రేపటి నుంచి అది ఎక్కడ దొరికితే అక్కడ దానికి అడ్డుపడతా. ప్రతి అవకాశాన్ని వాడుకుంటా. దానికి చుక్కలు చూపిస్తా. చేస్తా. దానికి ఆ పదవి వద్దని పారిపోయేలా చేస్తా. శభాష్ నిషా, ఇలా పడిలేచిన కెరటంలా ఎగరాలి. దాన్ని కబళించే సునామీవి నువ్వు కావాలి. అవుతానంటీ. నన్ను మోటివేట్ చేశారు. థ్యాంక్స్. నీకోసం మేమున్నాం నిషా, ఉంటాం. డోంట్ వరీ. ఇక రెచ్చిపో. ఆ చామంతి ఏడుస్తూ చచ్చిపోవాలి. చూపిస్తానంటీ. ఈ నిషా అంటే ఏంటో ఆ చామంతి చూస్తుంది.